చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు. పేపర్ లీకేజ్ అనేది ఇప్పుడు కేంద్రం చట్టం తీసుకొస్తుంది. చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎవరేమనుకున్నా లాభం ఉండదు. ఏదున్నా సరే ఈ 2 రోజుల్లో చర్చ జరగాలి. ఆ చట్టం రాకముందే అసలు ఆ చట్టం ఎలా ఉండాలి, పేపర్ లీకులు ఆగాలంటే తీసుకోవాల్సిన చర్యలేంటి అనే చర్చ జరగాలి. ఏదో ఒక 10 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,00,000 జరిమానా, దీనివల్ల అయ్యేది ఉండదు, పోయేది ఉండదు. చాలా చట్టాలు ఉన్నాయి, అమలవుతున్నాయా? నేను అనేది ఏంటంటే ఈ సమస్యకి సొల్యూషన్ ప్రభుత్వం చేతుల్లో విద్య ఉండాలి. కార్పొరేటివ్ విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు. విద్య పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా పేపర్ లీకేజ్ ఆగిద్ది. నేను ప్రతి వీడియోలో ఈ మాట చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నానంటే, చెప్పటానికి అవకాశం ఉన్న సమయం వచ్చింది. ఈ కోరికని సాధించుకోవటానికి అనువైన సమయం వచ్చింది. ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు నోరిప్పినా లాభం ఉండదు. ఇప్పుడు జంజీ రోడ్డు మీదకి వచ్చారు, ప్రభుత్వం భయపడింది. జంజీ అడిగే డిమాండ్ని తీర్చడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ సమయంలోనే రైట్ టైంలో రైట్ డిమాండ్ ఉంటే మనం చేసిన పోరాటానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే విద్య పూర్తిగా ప్రభుత్వీకరణ కావాలి. అందుకని ఈ వీడియోలు ఎక్కువ మందిలోకి వెళ్ళడం కోసం దయచేసి లైక్ చేయండి, దయచేసి షేర్ చేయండి, దయచేసి ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ సమాజంలో చర్చ జరగాలి అని నేను అంటున్నా. చట్టం పనికొచ్చేలా ఉండాలి, పనికి రాకుండా ఉండొద్దు. నేనేమంటానంటే ఈ పేపర్ లీకేజీలన్నీ ఎందుకు అవుతున్నాయి? విద్య ఒక వ్యాపారంగా ఉంది. వ్యాపారం బాగా సాగాలంటే విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలకి మంచి మార్కులు కావాలి, మంచి ర్యాంకులు కావాలి. మంచి మార్కులు, మంచి ర్యాంకుల కోసం రేపు ఎగ్జామ్ పేపర్లో ఏమొస్తుందో ముందే తెలుసుకుని వాటిని పిల్లల చేత పట్టించాలి. ఆ ప్రయత్నం కోసమే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. ఈ కార్పొరేటు, ప్రైవేటు ఈ దారి దోపిడీ కనుక ఆగితే ఈ పేపర్ లీకేజీలు కూడా ఆటోమేటిక్గా అయిపోతాయి. ఈ విద్యా వ్యాపారాన్ని ఆపగలిగితే ఆటోమేటిక్గా పేపర్ లీకేజీలు అయిపోతాయి. నేనేమంటానంటే పేపర్ లీకేజీలకి అవసరం లేని వ్యవస్థను క్రియేట్ చేయాలంటే నేను పేపర్ లీకేజీలు అవసరం ఉంటే జరుగుతాయి, అవసరం లేకపోతే జరగవు కదా. అవసరం ఎందుకు వస్తుంది? మార్కులు కావాలి, ర్యాంకులు కావాలి కాబట్టి వస్తుంది. ఎందుకు కావాలి మార్కులు, ర్యాంకులు? అవి చూపించి విద్యా వ్యాపారం చేసుకోవాలి. అవి చూపించే కదా మా కాలేజీలో చదివినోడికే స్టేట్ ఫస్ట్ వస్తుంది, మా స్కూల్లో చదివినోడికే స్టేట్ ఫస్ట్ వస్తుంది, లేదు నేషనల్ ర్యాంక్ వస్తుంది అని చూపించే కదా విద్యార్థిని అట్రాక్ట్ చేసి ₹1,00,000 గుంజేది. అది చూపించాలంటే మార్కులు కావాలి, ర్యాంకులు కావాలి. మార్కులు కావాలి, ర్యాంకులు కావాలంటే పేపర్ లీకేజ్ జరగాలి. ఆ క్వశ్చన్స్ పట్టించాలి, పిల్లల చేత రాపించాలి, మార్కులు ర్యాంకులు తెచ్చుకోవాలి. తెచ్చిన మార్కుని ర్యాంకుని అడ్వర్టైజ్ చేసి పిల్లల్ని ఆకర్షించి ₹1,00,000 గుంజి ₹1,00,00,000 సంపాదించాలి. ఇది జరుగుతుంది. కాబట్టి ఇది అవకాశం వచ్చిన సందర్భం, అవసరమైన సందర్భం. చట్టం వస్తుంది మన కళ్ళ ముందు. సోమవారం పార్లమెంట్లో ముసాయిదా పెడతామంటున్నారు. ఈ సమయంలో జంజీ చేయాల్సిన డిమాండ్ అసలు ప్రభుత్వం చేతిలోనే విద్య ఉండాలి. ప్రైవేట్ చేతుల్లో ఉండటానికి వీల్లేదు, కార్పొరేట్ చేతుల్లో ఉండటానికి వీల్లేదు, విద్య వ్యాపారం కావటానికి వీల్లేదు. మన రాజ్యాంగం చెప్తుంది విద్య లాభాపేక్షతో జరగకూడదు అని. కాబట్టి దయచేసి మన రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం, సొంత డిమాండ్ కూడా కాదు, మన రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం విద్య పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంచాల్సిందే. ఈ డిమాండ్ని ముందు తీసుకెళ్ళాలి. ఇదే సందర్భం మళ్ళా రాదు, ఇంత గొప్ప సందర్భం రాదు. జంజీ పొద్దాక రోడ్డు మీదకి రారేరు, ప్రభుత్వాలు ప్రతిసారి లొంగవు. కాబట్టి ఇదే రైట్ సమయం. థ్యాంక్ యూ.